కూడా చేస్తే వాస్తవాలు తెలుస్తాయి. రైట్. బాబుజీ గారు, ఇప్పుడు ఈయన గడిచిన 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని కానీ అరాచకాన్ని కానీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? లేకపోతే జగన్ నిజంగానే ప్రజలు మర్చిపోయారా? ఏ ధైర్యంతో అక్కడికి వెళ్ళి ఇందాక మాట్లాడిన మాటలు చూశారు కదా మీరు. గడిచిన 5 ఏళ్ళు అసలు శాంతి కపోతాలే ఎగిరినాయి ఆంధ్రప్రదేశ్లో మొత్తం. అసలు అలాంటి ప్రశాంత వాతావరణం ఈ భూమి మీద ఎక్కడా లేదు, ఏ ఆశ్రమాల్లో కూడా లేదు. ఇప్పుడు మనం చూస్తున్న ఆ పక్కన చూస్తున్న టీడీపీ ఆఫీస్ మీద దాడి దృశ్యాలు కానీ అవన్నీ ఏంటో, అవన్నీ డ్రీమ్స్, నాట్ విజువల్స్. వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఏబిఎన్ ప్రేక్షకులకి నమస్తే. వికే గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా తొందరపడి కోయిల ముందే కూసింది అన్న సందర్భంగా, అట్లాగే ఏం చెయ్యాలో తెలియక ఏదో చెయ్యాలి కాబట్టి ఏం చెయ్యాలో తెలియక అది సతమతం అయిపోయిన పరిస్థితిలో ఆయన గొయ్యి ఆయనే తవ్వుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీ తాలూకా కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి తీరు, జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు చూసి నవ్వుకుంటున్నారు. ఇది ఎందుకు? అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులేంటి, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులు మనం ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిద్దాం. మొట్టమొదట సుధాకర్ గారు ఎంత భయంకరమైన రీతిలో చేతులు వెనక్కి కట్టేసి ఆయన్ని నిర్బంధించి చనిపోయే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? అట్లాగే ఒక ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసిన ఇష్యూ, అమర్నాథ్ అని చెప్పి ఒక అబ్బాయిని చంపేసినటువంటి పరిస్థితి ఏంటి? మరి మిగతా మొన్నటికి మొన్న ఎన్నికలకు ముందు కూడా జై జగన్ అని అనకపోతే మేము చంపేస్తామంటే అనకపోయిన వ్యక్తిని వేక్కోసి చంపేసిన పరిస్థితి, ఇవన్నీ ఎవరు మర్చిపోయే పరిస్థితి కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 2-3 ఆయన అనుకుంటున్నాడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా అరజడు ఉంది అంటే. చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తున్నారు, నేను ఎవరైనా పరిశ్రమల వాళ్ళు అడిగితే ఇప్పుడు మీరున్నారు పర్వాలేదు, మీ ఆంధ్రప్రదేశ్లో బోత ఉంది దాని సంగతి ఏంటి అని అడుగుతున్నారు అని చెప్పని. ఆ మాటను మనం చాలా జాగ్రత్తగా లోతుగా పరిశీలించాలి. అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ప్రశాంతంగా ఉంది, సర్దుకుంటుంది, బాగుంటుంది అని అంటే ఎక్కడ పరిశ్రమలు వచ్చేస్తాయేమో, లేకపోతే ఎక్కడ చంద్రబాబు నాయుడు తాలూకా కూటమికి మంచి పేరు వస్తుందేమో అని చెప్పి ఢిల్లీ లెవెల్లో ఎక్కడైతే మనకు పూర్తిగా చర్చ జరుగుతుందో అక్కడే ఒక గందరగోళం సృష్టించాలని చెప్పి ఆయన ప్రయత్నం చేసి నవ్వుల పాలైపోయాడు. ఆయన అనుకున్న ప్రయత్నం ఎక్కడైనా సాధ్యం కాలా. ఇప్పుడే మనం అందరూ అనుకుంటున్నట్టే ఎవరో తోవ తప్పిపోయిన వాళ్ళు, తప్పదు అనుకున్న వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత దుర్మార్గం అని కానీ, లేకపోతే చంద్రబాబు గత రాజకీయ చరిత్ర ఇదే అని కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ చరిత్ర ఇదే అని చెప్పిన సందర్భాలు ఏం లేవు. అఖిలేష్ యాదవ్కి తెలీదా? లేకపోతే వచ్చిన వాళ్ళు ఎవరికైనా తెలీదా? ఆపు నేతలకు తెలీదా? తెలుసు. వాళ్ళు వచ్చిందంటే రాజకీయాల్లో ఇది కరెక్ట్ కాదు. మనం ఏం చేస్తాం, గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా ఏదైనా గందరగోళం జరిగితే ఇది మంచిది కాదురా ఊర్లోనే అని చెప్తాం, అంతే చెప్తాం కానీ అంతకుమించి ఎవరినే మాట్లాడలేం కదా. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ధర్నా చేసిన దానివల్ల 2 చోట్ల ఆయన బదనాం అయిపోయాడు. ఒకటి, రాష్ట్ర శాసనసభలో చాలా ధైర్యంగా ఎదుర్కొని ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ఇదిగో ఇంతమంది చనిపోయారు దీనికి సమాధానం చెప్పండి అని అడగడానికి ఒక వేదిక ఉంది ఈరోజు శాసనసభలో. మనందరమే అడుగుతున్నాం, లిస్ట్ ఇవ్వండి. నేను కూడా సాక్షి పేపర్ని తరువుగా చూస్తున్నాను. గడిచిన 10